డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిపోయిందన్నమాట. కేవలం పర్సంటేజ్ బట్టి మనకి సీట్ వస్తుందా అంటే రెగ్యులర్గా గ్రూప్స్లో నాకు మన టెలిగ్రామ్ గ్రూపుల్లో నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, నాకు పలానా కోర్సులో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. మెయిన్గా చాలా మందికి ఫస్ట్ టైం కాబట్టి, కొత్త కాబట్టి అసలు దేన్ని చూసి మనకి సీట్ ఇస్తారు, ఏ ఆప్షన్ చూసి సీట్ ఇస్తారు, మనకి సీట్ ఇవ్వడానికి అసలు అఫీషియల్ వాళ్ళు మెయిన్గా చూసే సోర్స్ ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా చాలా టెలిగ్రామ్స్ గ్రూపులు అయితే ఉన్నాయి మన పారామెడికల్ కమ్యూనిటీకి సంబంధించి. దాంట్లో చాలామంది నాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, నాకు పలానా కోర్సులో సీట్ వస్తుందా అని అదే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. మెయిన్గా పర్సంటేజ్ బట్టి చూస్తారు, నేను తప్పట్లేదు. ఇంకా పర్సంటేజ్ వెనకాల చాలా క్రైటీరియాస్ అయితే చూస్తారన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ మెయిన్గా వాళ్ళ పర్సంటేజ్ బట్టి చాలా మందికి ఒక మంచి పర్సంటేజ్ వచ్చినా ఫస్ట్ వేలో సీట్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు? సరైన వెబ్ ఆప్షన్ అయితే పెట్టలేదు అన్నమాట. మెయిన్గా పర్సంటేజ్ పక్కన పెట్టండి, ఒకసారి ఏం చూస్తారు, మనకి ఏది మంచిగా ఉండాలో చెప్తాను. మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్లు ఎలా పెడుతున్నారు, దేన్ని బట్టి పెడుతున్నారు, సో బాగా ఇచ్చారు లేదా, మీరు పెట్టే ప్రిఫరెన్స్ లిస్ట్ బట్టి కూడా మీకు సీట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే మీకు కట్ ఆఫ్, మీకు అసలైంది మ్యాటర్ కట్ ఆఫ్ గురించి ఎలా చెక్ చేసుకోవాలి, లాస్ట్ ఇయర్ సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. బేసిక్ చెప్తాను. మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే చూస్తారు, కట్ ఆఫ్ బట్టి మీరు పెట్టుకోవాలన్నమాట. మొత్తం అంచనా వేసి లాస్ట్ ఇయర్ ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఈ సంవత్సరం ఎక్కడ రావచ్చు అని కట్ ఆఫ్ కూడా మనకైతే బేస్ చేసుకొని మనకు ఒక ఐడియా ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్గా సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా మన క్యాస్ట్ సంబంధించి అంటే బీసీబీనా, బీసీఏనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, మన క్యాస్ట్ పరంగా కూడా మనకి సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సీట్స్ అయితే కేటాయిస్తారు. అండ్ అలాగే మన జెండర్ బట్టి, మన ఇంటర్ మెరిట్ బట్టి, ఇంటర్లో 600కి గ్రూప్ సబ్జెక్ట్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, అండ్ అలాగే మనకి మెరిట్ ర్యాంక్ ఎంత. మెరిట్ ర్యాంక్ అంటే మనం మొత్తం ఎంతమంది అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్లో సర్టెన్ మెరిట్ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అన్ని క్రాస్ చెక్ చేసుకొని మనకి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు మళ్ళీ చెప్తాను. మనం పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి మెయిన్గా చూస్తారు. అండ్ అలాగే కట్ ఆఫ్ కూడా చెప్తాను. కట్ ఆఫ్ గురించి కూడా మీకు డీటెయిల్ అంచనా అయితే ఉండాలన్నమాట. కట్ ఆఫ్ కూడా అందరూ తెలిసి ఉండాలి. మీరు పెట్టే వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ బట్టి కూడా మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. మీకు మీ క్యాస్ట్ బట్టి, అండ్ అలాగే జెండర్, ఇంటర్లో వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా, అండ్ అలాగే మనకి మెరిట్ ఆధారంగా, సో ఇవన్నీ చూసి మనకి సీట్ అయితే ఇస్తారన్నమాట. ఓన్లీ పర్సంటేజ్ బాగున్నా చాలా మందికి సీట్ రాని రోజులు కూడా ఉన్నాయి. మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎలా పెట్టాలి, టిప్స్ ఏంటి, మనకి కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలి, చాలా వీడియోస్ అయితే చేస్తానమాట. ఇది ఒక బేసిక్ వీడియో, ఇవన్నీ చూస్తారని చెప్తున్నాను. రేపైతే కట్ ఆఫ్ వీడియో సంబంధించి ఒక కట్ ఆఫ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియో అయితే చేస్తానమాట. రెడీగా అయితే ఉండండి. మెయిన్గా బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.